ఎంథిసైటిస్ అంటే ఏంటి అండ్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేశారు. ఎంథిసైటిస్ అంటే మన బాడీలో ప్రతి ఒక్క లిగమెంట్, టెండన్, మజిల్ ఇవన్నీ ఒక బోన్కి అటాచ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ లిగమెంట్స్ ఆర్ టెండన్స్ బోన్కి అటాచ్ అవుతుందో, అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు దీన్ని ఎంథిసైటిస్ అని అంటారు. దిస్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ ఎల్బో అండ్ యాంకిల్. ఎల్బో దగ్గర దీన్ని టెన్నిస్ ఎల్బో అని అనొచ్చు, గోల్ఫర్స్ ఎల్బో అని అనొచ్చు. యాంకిల్ దగ్గర హీల్, అకిలిస్ టెండన్ దగ్గర కూడా ఇది అవ్వచ్చు, విచ్ లీడ్స్ టు హీల్ పెయిన్ అండ్ అకిలిస్ టెండన్ పెయిన్. సో దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మనకి పెయిన్ వచ్చినప్పుడు రిపిటేటివ్ మూవ్మెంట్స్ అనేది అవాయిడ్ చేయాలి. లైక్ టెన్నిస్ ఆడే వాళ్ళు కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలి, బేర్ ఫుట్ వాకింగ్ చేసే వాళ్ళు చెప్పులు వేసుకొని నడవాలి. సో ఆ జాయింట్కి రెస్ట్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కండిషన్ కొంచెం ఐస్ ప్యాకింగ్, కోల్డ్ ఫర్మెంటేషన్ ఇవి చేసుకొని కొన్ని ఫ్యూ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఉంటాయి, అవి ఒక ఫస్ట్ 1 to 2 weeks ట్రై చేయొచ్చు. ఇలా చేశాక కూడా 2 weeks వరకు పెయిన్ తగ్గకపోతే దెన్ మనం చేసే ఇంటర్వెన్షనల్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ లైక్ క్లోరోథెరపీ ఆర్ PRPs ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ ఇనిషియల్ స్టేజెస్లో చేసుకుంటే లాంగ్ స్టాండింగ్గా క్రానిక్ ఇన్ఫ్లమేషన్కి దారి తీయకుండా ఉంటాయి.